ఫ్రాన్స్ 133 కోట్లతో పట్టుబడ్డ సీఎం రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఈడీ విచారణ ఎదుర్కొంటుంటే మూలిగి నక్క మీద తాటికాయ పడ్డట్టు ఖలిస్తానీ ఉగ్రవాదుల నుండి 133 కోట్ల రూపాయలు తీసుకురన్నారన్న సంచలన ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఖలిస్తానీ గ్రూప్ టెర్రరిస్టు గుర్వత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ గ్రూపు 133 కోట్ల రూపాయలు ముట్టడి చెప్పాయని వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్ తమతో ఒక డీల్ కుదుర్చుకున్నారని 1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో దోషి అయిన దేవేంద్ర పాల్ సింగ్ బుల్లార్ను రిలీజ్ చేస్తారని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని, అలా చేయడం కోసం తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని గురుపత్వంత్ సింగ్ పన్ను సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసిన ఆయన ఖలిస్తానీ గ్రూప్తో కేజ్రీవాల్కు ఉన్న సంబంధాన్ని వెల్లడించారు. అయితే ఖలిస్తానీ గ్రూప్తో కేజ్రీవాల్కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే అనేక మార్లు ఆరోపణలు చేసినప్పటికీ ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కొన్న సమయంలో ఆరోపణలు చేయడం మాత్రం సంచలనంగా మారింది.